పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం. బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్న సమయంలో ప్రళయం అనగా భారీ వరద సంభవించింది. ఆ సమయంలో వేదాలు సముద్రంలో పడిపోయాయి. హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచాడు. ఆ సమయంలో సత్యవ్రతుడు అనే రాజు నది ఒడ్డున పూజ చేస్తుండగా ఒక చిన్న చేప వచ్చి నన్ను మృగాళ్ల నుండి రక్షించండి అని అడిగింది. దయగల రాజు ఆ చేపను నీటితో నిండిన పాత్రలో ఉంచాడు. అద్భుతంగా ఆ చేప పాత్రను మించి పెరిగింది. పెద్ద పాత్రలో పెట్టినా మరింత పెరిగింది. నదిలో వదిలినా అపారంగా పెరిగింది. అప్పుడు రాజు అది శ్రీమహావిష్ణువేనని గ్రహించాడు. విష్ణువు తన స్వరూపాన్ని వెల్లడించి 7 రోజుల్లో ప్రళయం వస్తుందని, మానవులను, జంతువులను, ఋషులను కాపాడాలని రాజుకు ఆదేశించాడు. తరువాత మత్స్యావతారంలో విష్ణువు హయగ్రీవునితో యుద్ధం చేసి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఇలా విష్ణువు వేదాల సంరక్షకుడిగా నిలిచాడు. మీకు విష్ణు ఆశీస్సులు ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.